యువత ఆలోచనలే మార్పునకు బాట అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. మస్తు మాట్లాడండి. మేమేంటానంటే రేపు పొద్దున మీరు అధికారంలోకి వచ్చే ఇట్లా ఉంటారా? మరి చూడండి, ఢిల్లీలో జెన్జీ ఆందోళనే నిదర్శనం. ప్రశ్నించే గొంతుకలపై ఒత్తిళ్లు తొగదు. పత్రికా స్వేచ్ఛపై దాడిని సహించం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పత్రికా స్వేచ్ఛపై దాడిని సహించం. తిన్మార్మలను అరెస్ట్ చేసింది మీరే, మనదలులు రాగును అరెస్ట్ చేసింది మీరే, ఇట్లాంటి కాలేజీ టీవీలు ఏర్పాటుకు కారణం మీరే. కాలేజీ టీవీ చైర్మన్ దాసరి శ్రీనివాసును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఇబ్బంది పెడితే ఈరోజు కాలేజీ టీవీ ఏర్పడి ఏం జరిగిందో కూడా మీకు తెలుసు. ఇట్లాంటి కాలేజీ టీవీలు ఎన్నో ఏర్పడడానికి కారణం మీరే. పత్రికా స్వేచ్ఛ గురించి, జర్నలిస్టుల స్వేచ్ఛ గురించి మీరు మాట్లాడతారు. మళ్ళీ నేరేళ్లకు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడినందుకు ఎంతమందిని పేరియలేదా మీరు? నాకు అర్థం కాదు. ఎంతమందిని? కేవలం జర్నలిస్టులను మీ సిరిసిల్ల నియోజకవర్గంలోనే మీరు అధికారంలో కోల్పోయిన తర్వాత కేవలం మీకు సపోర్ట్గా ఉన్నాడనే వ్యక్తి మీద అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇబ్బంది పెడితే మీరేం చేశారు? మరి పోయిర్రా ఆయన ఇంటికి? మాట్లాడిరు ఆయన గురించి కలెక్టర్ కూర్చొని? శనివారం బాగులింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై నిర్వహించినటువంటి సెమినార్లో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ పోయినసారి ఇదే నవ తెలంగాణ వాళ్ళ మీటింగ్కి రేవంత్ రెడ్డి మిలితే రేవంత్ రెడ్డి ఏమో ప్రతి గుట్టంగాడు గుట్టం పట్టుకుని వచ్చి నేను యూట్యూబర్ను, నేను జర్నలిస్ట్ అంటున్నాను అని చెప్పేసి కామెంట్లు చేస్తాడు. పోయినసారి ఆయన కామెంట్లు చేసింది కాబట్టి ఈసారి ఈయన పిలిచి మళ్ళీ మంచిగా మాట్లాడేటట్టు చేసుకున్నారు. ఇక చెల్లు అన్నట్టుగా వాళ్ళు చేతులు దులుపుకున్నారు. కానీ పోయినసారి చాలామంది నవ తెలంగాణ జర్నలిస్టులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాట్లాడుతున్నప్పుడు సపోర్ట్లు కొట్టారు. ఆ సపోర్ట్లకు అర్థం ఏందో ఇప్పటివరకు చెప్పలేదు. అందరూ కొట్టిరని నేను అనట్లేదు, కొంతమంది. ఇక రానున్న రోజుల్లో యువత ఆలోచనలే మార్పుకు బాట కాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బాగులింగంపల్లిలోని సుందర విజ్ఞాన కేంద్రంలో శనివారం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై ఓ దినపత్రిక 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిస్థితులు, సోషల్ మీడియా ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త తరానికి సమాజంపై ఎక్కువ కమిట్మెంట్ ఉన్నదని, ఢిల్లీలో యువత ఆందోళన ఎందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పుడున్నటువంటి పిల్లలకు దేశంపై ప్రేమ, పట్టింపు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. నీట్ పేపర్ లీకేజ్ అంశంపై జెన్జీ చేపట్టిన ఆందోళనలో మీడియా పట్టించుకోకుండా నాన్ బయాలజిక్ అన్నటువంటి వారి మెడలను యువత వంచారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలుగా తాము చేయలేని పనిని దేశ యువతరం చేసి చూపిందని కొనియాడారు. ఎస్, ప్రతిపక్షాలుగా మీరు ఫెయిల్ అయ్యారు. దేశంలోనే కాదు, రాష్ట్రంలో కూడా ఫెయిల్ అయ్యారు. ఈరోజు రాష్ట్రంలో కూడా మీరు ఏ పని చేయకపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మీడియాగా మేం చేస్తూ ఉన్నాం. వెలుగుమట్ల విషయం కానీ, కుమ్మెర విషయం కానీ, ఏ విషయమైనా కానీ, నిరుద్యోగుల విషయం కానీ, జెన్జీ కూడా లాస్ట్కు రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత మీరు వచ్చారు. కానీ మొదటి నుండి ఆ 40 రోజుల ముందు నుండి అంత జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీద మాట్లాడింది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఉద్యమాలు ఇప్పటివరకు మీరు ఎత్తుకుంటలేరు, ఇంకా ఎత్తుకుంటలేరు. ఇప్పటికైనా ఎత్తుకోకపోతే మళ్ళీ మీరు అధికారంలోకి రారు. ప్రభుత్వాలు మీడియా మేనేజ్మెంట్ చేస్తే సరిపోతుందని అనుకుంటాయని, కానీ మొన్న ప్రధాని అర్ధరాత్రి ఇన్స్టాలో వీడియో పెట్టాల్సిన పరిస్థితిని తెచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళన వల్ల కేవలం ప్రభుత్వం మాత్రమే వనకలేదని, పాలకపక్షంతో అంటగాగినటువంటి ఆ మీడియాకు చెమటలు పట్టాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా దెబ్బకు భజన మీడియా బల్బులు ఎగిరిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో మీడియా స్వేచ్ఛ పూర్తిగా హరిస్తున్నారని, మీడియా సంస్థలు తమ ఉనికిని కాపాడుకోవడానికి తీవ్రంగా ఊగిసలాడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయని కేసీఆర్ తెలిపారు. ఈ కరపత్రంలో వచ్చేటువంటి వార్త, ఈ కరపత్రం ఎవరిదో కూడా కేటీఆర్ గారు చెప్పాలి. ప్రతి ఒక్క పార్టీ 4-5 ఛానళ్ళను పెట్టుకొని వాళ్ళ గురించి భజన చేసుకోవడం కోసమే పెట్టుకుంటారు. ఇక సోషల్ మీడియానే కీలకం. డిజిటల్ యుగంలో వార్తల వేగం కంటే విశ్వసనీయత ముఖ్యమని, సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వాల్లో ఎలాంటి చలనం వచ్చేది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ ఫైండ్ చేసి ప్రజలకు నిజాలు చేరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఒక రీట్వీట్ చేసినందుకు నల్లబాలు అనే వ్యక్తిని 15 రోజులు జైల్లో పెట్టారని కేటీఆర్ గుర్తు చేశారు. లగచర్ల దాడిలో రైతులపై కేసులు పెడితే ఏ మీడియా రాయలేదని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాతో ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంటుందని తెలిపారు. ఫేక్ న్యూస్ కొందరు తలరాతలు మారుస్తుందని, ఈ విషయంలో అందరం బాధితులమే అని చెప్పేసి కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో కొందరు పనిగట్టుకొని తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రగతి భవన్లో 152 బెడ్రూమ్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు అందులో ఉంటున్నటువంటి మంత్రులే ఎన్ని రూములు ఉన్నాయో తెలపాలని కోరారు. అలాగే 84,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చిత్రీకరించారని, సినిమా ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ ఆరోపణలు గుప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్పొరేట్ శక్తుల చేతుల్లో మీడియా, ఎస్
కార్పొరేట్ శక్తుల మీ చేతుల్లోనే ఉన్నది. అది బీఆర్ఎస్ లాంటి కార్పొరేట్ పార్టీల చేతుల్లో కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, కొన్ని పత్రికలు ఉన్నాయి, మిగతా వాళ్ళలో కొన్ని పత్రికలు ఉన్నాయి. ప్రధాన మీడియా అంతా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి వ్యాపార ధోరణిలో నడుస్తున్నాయని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మీడియా పనిచేయాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ శ్రీరాముడు అయోధ్య రామాలయం అంశాలను రాజకీయాల కోసం వాడుకుంటుందని మండిపడ్డారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ విజేతలని పేర్కొన్నారు. ఎవరైనా సరే భావ ప్రకటన స్వేచ్ఛను, కమ్యూనిస్టు భావజాలని అణిచివేయడం సాధ్యం కాదని తెలిపారు. ప్రభుత్వాలు పత్రికలపై ఎన్ని ఆంక్షలు విధించినా వామపక్ష పత్రికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడానికి నిరంతరం పోరాడుతున్నాయని తెలిపారు. ఇది ఇక తమ్మినేని వీరభద్రం గారు వాస్తవాలను వక్రీకరిస్తూ వార్తలు ప్రచారం చేస్తున్న వాళ్ళని ఖండించారు. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఇంకో విషయము నమస్తే తెలంగాణ కూడా రాయలేకపోయింది. నమస్తే తెలంగాణ కూడా ఒక విషయాన్ని రాయలేకపోయింది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఏమన్నారండి, తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసు జరిగితే ఆ పోక్సో కేసులో సోషల్ మీడియా ఒక్కటి నిలబడ్డది, సోషల్ మీడియా వల్లనే ఆ అమ్మాయికి న్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడి ఎందుకు రాయలేదండి వార్తల స్పేస్ దొరకలేదా? కేటీఆర్దే కదా. కేటీఆర్ కోసం పెద్ద పెద్ద ఆర్టికల్ రాయడానికి ఈ మొత్తం స్పేసులో కేటీఆర్ వార్తలు రాసిన మిగిలిన వార్తలన్నింటినీ అలా ఇరికించుకుంటే కదా. మరి ఆ విషయాన్ని ఎందుకు రాయలేదండి? కేటీఆర్ సమాధానం చెప్తారా లేదా నమస్తే తెలంగాణ సమాధానం చెప్తారా? ఈరోజు ఒక కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోయి బయటకు వచ్చేది ఉంటే ఆ అమ్మాయిని అమ్మాయి ఫోటోలు పెట్టి కూడా విష ప్రచారం చేసి అమ్మాయి మీద విపరీతమైన ట్రోలింగ్ చేసి అమ్మాయే దొంగ అన్నట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళ గురించి ఏనాడు రాయలేకపోతుంది కదా మీరు. అక్కడికి మీ కేటీఆర్ మాట్లాడితే కూడా రాయకపోతే ఎట్లా? దయచేసి పత్రికా స్వేచ్ఛ గురించి అంతగానో రాసినప్పుడు ఆ పత్రికా స్వేచ్ఛలో భాగంగా ఆ ముచ్చట కూడా రాసేది ఉంటే మీకు కూడా పత్రికా స్వేచ్ఛ ఉందని నేను నమ్మేటోళ్ళం కదా. దయచేసి కనీసం ఆ సోషల్ మీడియాకు సంబంధించిన వార్త రాసేటప్పుడు ఏమేమి మాట్లాడారు, మరి జనాలందరూ ఏది వైరల్ అయిందని కూడా చూసుకోవాలి కదా. నిన్న అన్ని వీడియోల కన్నా ఎక్కువ వైరల్ అయింది కూడా ఆ కేంద్ర మంత్రి కొడుకు గురించి మాట్లాడినటువంటి వీడియోనే కదా. మరి దాని గురించి ఎందుకు రాలేదండి? ఎందుకు మనోభావాలు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే అని మీరు భయపడరా?